అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం మీరైతే ఏం చెప్తారు వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు భయపడుతున్నాను, మార్వాడి యూనివర్సిటీ గురించి భయపడుతున్నాను అనుకోండి, ఎలా ఏం చెప్తావు? అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్మాస్ఫియర్ అనేది ప్లేస్ అయింది, లాంగ్వేజ్ అనేది వస్తుంది. లాంగ్వేజ్ ఫెసిలిటీస్ అంటే వస్తే బాగా ఉన్నాయి ఇక్కడ క్యాంపస్లో. బాబు ఈ డ్రోన్ సౌండ్ ఏమైనా తగ్గుతుందా? మా ఊరి సౌండ్ నిలబడుతుంది నాకు. థ్యాంక్ యూ. సో అక్కడికి వెళ్తే ఇంకా ఓ రేంజ్లో అట్మాస్ఫియర్తో బాగుంటారని అంటాం, అంతేనా? ఎవరితో వెళ్ళారు మీరు? ఫ్రెండ్స్. చూసారా ఎలా? సూపర్. చెప్పండి అసలు మీ మీ అనుభవం ఎలా ఉంది అక్కడ మార్వాడి యూనివర్సిటీ చూసిన తర్వాత? సార్ యాక్చువల్గా నేను ఫస్ట్ సారీ టు ఇంటరప్ట్ బ్రో, మీ కేసీఆర్ ఫ్యానా మీరు? ఇక్కడ పెట్టారు మైక్. అంటే నేను చాలా కాలేజ్ చూసినాను సార్. ఈ వెదర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ చాలా బాగున్నాయి సార్. వెదర్ మేము కూడా చెన్నైలో సత్యభామ కాలేజ్, దానికి దీనికి తేడా చూసుకుంటే బెటర్ సార్. ఇది మన ఫ్యాకల్టీ కానీ క్లాస్ రూమ్స్ కానీ లేకపోతే నీట్నెస్ కానీ కేరింగ్, నేను ఎందుకంటే వచ్చిన కూడా చెప్తున్నాను సార్. అంతే నేను చూసా కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ గోల్ ఏంటి? ఇంజనీర్ సార్. ఇంజనీర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కదా కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. కాక మీ పేరేంటి? రవీందర్ గారు. కొడుకులో పోవాలి. ఎవరెవరు వచ్చారు? మీరు మేనేజర్ వచ్చారా, మీరేనా వచ్చారు? ఎక్కడ మీ అబ్బాయి? మీ తమ్ముడు ఉన్నాడు. డాడీ ఏదో చెప్తున్నారు, నిజమేనా? ఏం చెప్పారు? నేను అడిగాను. మిగతా నువ్వు అక్కడ నుండి చాలా సేఫ్ జోన్లో ఉన్నావు. నాకు లెఫ్ట్ హ్యాండ్ బాగుంటున్నారు. చూడు ఆన్సర్లు ఇచ్చినట్టు లేదు ఇక్కడ. అప్పుడప్పుడు తాండ్రి లేదంటున్నారు. డాడీ ఏం చెప్పారంటే డాడీ ఏం చెప్తే అదే అంటే వినట్లేదు. అప్పుడు నువ్వు ఏ సీరియల్లో దొరకదు, ఏ సినిమాలో దొరకదు. యూ హ్యావ్ టు లిసన్ నౌ. సరే చిన్న మీ పేరేంటి? కౌశిక్. కౌశిక్ అదేదో ఇన్స్టాగ్రామ్ ఉంది కౌశిక్. సరే నాన్నగారితో నీకు నచ్చింది మెంటాలిటీ పరంగా ఏం నేర్చుకున్నావు? వెరీ గుడ్. సో ఫ్రాంక్గా చెప్పు, మార్వాడి యూనివర్సిటీకి ఎలా అనిపించింది విన్న తర్వాత? చాలా బాగుంది. ఫ్యాకల్టీ క్లాస్ రూమ్స్, డిసిప్లిన్, ఫార్వర్డ్ కల్చర్ చాలా బాగుంది. దానివల్ల ఇక్కడ ఇబ్బంది అనిపించింది ఫ్యూచర్లో అనిపిస్తుందా? లేదు మనకి ఇంకా అడిషన్ ఇన్కమ్ అదే ల్యాండ్ బయటకు వస్తాం. నాన్న సిగ్గుపడుతున్నాడు రవీంద్ర గారు. ఐస్ క్రీమ్లో మైక్ మీ దగ్గర పెట్టున్నారు సార్. నువ్వు చూస్తేనేమో నాలో ఉన్నావు, ఈయన చూస్తేనేమో చిన్నపిల్లడానికి చాలా హుషారుగా ఉన్నాడు. ఏది కౌశిక్ మిమ్మల్ని చూసి మళ్ళీ నాకే వేస్తారు. ఈ అద్భుతం కూడా నా కోటలోనే. సరే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, అంటే కొన్ని విన్నప్పుడు కొన్ని చూసినప్పుడు. మీరు వెళ్ళి చూశారు కదా మార్వాడి యూనివర్సిటీ. సో మీ ఫీలింగ్ ఏంటంటే? బాగుంది, చాలా బాగుంది. ఎందుకు నచ్చింది? ఎందుకు కౌశిక్ని అక్కడ జాయిన్ చేయాలని మీకు అనిపించింది? చదువుకునే వాళ్ళు కన్ఫర్మ్గా కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు మన కొనుక్కోండి. ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, మాకంటే కొద్దిగా కొలిక్స్ అవుతారు. ప్రసాద్ రెడ్డి చెప్పాను, సరే ఒకసారి చూసేస్తానని చెప్పి ఆయన చెప్పింది అలా ఉన్నది ఒకటే. అంటే కౌశిక్ని జాయిన్ చేయడం కోసం ఇంతకుముందు వేరే కూడా చూసి ఉంటారు కదా, అంటే ఎందుకంటే ఒక్క దగ్గరికే వెళ్ళాలి. ఏం కంపేర్ చేస్తే ఏమి తేడా ఉంది బయట వాళ్ళకి వీళ్ళకి మార్వాడికి మీ అబ్జర్వేషన్ ప్రకారం? నాలెడ్జ్ పెరుగుతుంది సార్. ఫస్ట్ టాకింగ్ పవర్ వస్తుంది. దీనికి చెప్పట్లు కొట్టారు మీరు, ఎంత మంచి మాట ఇది నిజంగా. టాకింగ్ పవర్ వాళ్ళ స్టేట్స్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కల్చర్ మారుతుందని నా ఆలోచన. సల్యూట్ టు యూ కౌశిక్. నిజంగా నువ్వు నక్కతో దొరికావు, మంచి ఫ్రెండ్ లాంటి ఫాదర్ దొరికాడు నీకు. గట్టిగా చెప్పట్లు కొట్టి డాడీ కోసం. వాళ్ళు కొట్టలేదు కొట్టి.
థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. ఇదే హుషారు కంటిన్యూ చేయండి. అద్దరి పేరు మీ హుషారు. మేడం గారు కూడా ఇలానే ఉంటారా? మేడం గారు కూడా అంటే మీ మిస్సెస్ గారు కూడా ఇలానే ఉంటారా? మాకన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తక్కువ ఉంటే ప్రమాదం, ఎక్కువే ఉండాలి. అర్జున్ ఈజీగా వేస్తారా? టాపర్స్ కాబట్టి వేస్తుంటారా మీకు? కాలేజ్ విజిట్ చేస్తారా? ఓకే సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? గురునాథ్ రెడ్డి. గురునాథ్ రెడ్డి గారు. ప్లీజ్ కొన్ని వదిలి వాయిస్తారు. మంచి చెప్పండి సార్. అసలు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మార్వాడి అంటే ఎలా మీకు తెలిసింది ఈ కాలేజ్ సెర్చ్ చేసేటప్పుడు యూట్యూబ్లో చూసాను మార్వాడి గురించి. ప్రసాద్ రెడ్డి గారిని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత ప్రసాద్ రెడ్డి గారిని తీసుకెళ్ళాను. చూసి అక్కడ ప్లేస్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. చూసి మేము అక్కడ జాయిన్ అయ్యాం. బాగుంది అని చెప్పినట్టుందా ఏమైనా చెప్పినట్టు చూసాం. క్యాంపస్ బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, హాస్టల్ రూమ్స్ చూసాం చాలా బాగున్నాయి. మేము అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది సార్. బాగుంది ప్రసాద్ గారు. పెళ్లి కానీ ప్రసాద్ అయితే కాదు కదా, మీరు చాలా ఫేమస్ అయిపోయారు సార్. చాలా మంది పేరెంట్స్ సార్ మీకు ఏం ప్రశాంత్ గారు చెప్పండి సార్. ఫుడ్ గురించి చాలా మంది చెప్పారు. పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే ఇక్కడ గుజరాత్ వచ్చేసి ఆల్కహాల్ లేదు అక్కడ బ్యాంక్ అక్కడ మనకు పిల్లలు చెడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా ఛాన్స్ కూడా అది చూసాను చేస్తాం. ఖర్చు ఉండదు, ఆల్కహాల్ ఉంటుంది, అంత బాగుంది కాబట్టి మేము అన్ని రకాలుగా బాగుంది. ప్లస్ ఇదొక పాయింట్ అనమాట చెడిపోయింది. సూపర్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఏమున్నాయా అని 1 year బ్యాక్ నుంచి చర్చ చేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ కాలేజీలు ఎలా ఉన్నాయని అవన్నీ ఆలోచించిన తర్వాత సందీప్ యూనివర్సిటీ విజిట్ చేసిన అక్కడ నాకు నచ్చలేదు. అంటే అది ఓకే, కానీ అక్కడ నాకు ఇంతకన్నా కొద్దిగా బాగుండాలని ఆలోచన కొద్ది తర్వాత ఏంటంటే మాకు వినయ్ సారు కాంటాక్ట్కి వచ్చిండు కన్సల్టింగ్ ఆఫీస్కి. ఖచ్చితంగా సార్ ఇది సంగతి అన్నాక అప్పటికే నేను ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీకి మాట్లాడిన ఫోన్లో, కాకపోతే విజిట్ చేయలేదు. చేసిన తర్వాత ఏంటంటే సార్ ఇట్లా చెప్పిన వాళ్ళే ఓ రోజు ఇంటికి పంపించాడు. పోయినా చూసినాం, 2 days అక్కడ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ లేదు, డ్రగ్స్ కానీ అక్కడ బంద్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అది మన యూనివర్సిటీ నుంచి బయటికి రావాలన్నా, పిల్లలు ఎక్కడికి పోయేది ఎక్కడికి రావాలన్నా మనకు ఒక యాప్ ఉంది. ఈ టైం మనకు ఏం చేస్తుంది ఏంటనేది మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంటికాడ కూర్చున్నా మా ఇంట్లో ఉన్న వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటామో అక్కడ మాకు అలా తెలిసిపోతుంది. కాబట్టి అన్ని రకాల ఆలోచన ఇది ఒకటని కాదు, చెప్తే అవన్నీ బాగున్నాయి. ఇంకా కాకపోతే వినయ్ సార్ చేయబట్టి నేను అక్కడికి పోయి చూసి రావడం జరిగింది. మా బాబు ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని ఆలోచించి ఏంటంటే మన ఇష్టం కొద్ది చదివించడం కాదు, వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది వాళ్ళ ఆలోచన తీసుకొని వాళ్ళు ఏది కావాలనుకుంటారో వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళని బయటపడేటట్టు చూడాలనే ఉద్దేశం కొద్ది ఆలోచించిన. అక్కడికి పోయి చూసినాక ఏదంటే యూనివర్సిటీ ఓకే, మా సార్ ఎలా చెప్పాడో అలాగే ఉంది, ఏం మాత్రం తేడా లేదు. అది విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు